రైతు దీక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గుంటూరు జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ గారికి, రైతు దీక్ష కార్యక్రమానికి గుంటూరులో ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడ దీక్ష చేస్తున్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకా వేదికను అలంకరించిన అధిరథ మహారథులందరికీ, రాష్ట్ర నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనమంతా వ్యవసాయదారులం. మన రాష్ట్రంలో దాదాపు 70% ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు. అటువంటి రైతు ఈరోజు కన్నెర్ర చేసే పరిస్థితి ఏర్పడింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఎంతో సుభిక్షంగా, అంటే 5 ఏళ్ల పాటు రైతే రాజ్యంగా, 5 ఏళ్ళు వర్షాలనే పడ్డాయి, పంటలు అలాగే పండాయి, అలాగే రైతులకు మద్దతు ధర కూడా అలాగే ఉండింది. ఈరోజు రైతులకు ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వర్షాలు లేవు. 3 ఏండ్ల నుంచి కరువుతో అల్లాడిపోతూ ఉన్నాం. అంతేగాక ఎంతో కష్టపడి పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చి వడ్డీలు కట్టుకుంటూ పంట పండించుకుంటే ఆ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చూడండి, గుంటూరులో మిర్చి పంటకైతేనేమి ఈరోజు పోయిన ఇయర్ మిర్చి పంటకు మంచి రేటు ఉందని ప్రతి ఒక్క రైతన్న 14,000 15,000 క్వింటాలు పోయిన మిర్చి పంట ఈరోజు కేవలం 3,000 రూపాయలకు వచ్చిందంటే ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా? ఈ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ముఖ్యంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైతులకు పూర్తి రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతులను నట్టేటా ముంచుతూ ఉన్నాడు. ఆ రోజు రుణమాఫీ చేస్తారని ఎంతోమంది రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు డబ్బు చెల్లించక ఎదురు చూసి వడ్డీలు పెరిగిపోయి చక్ర వడ్డీలు కూడా వసూలు చేయడం జరిగింది. ఆ రోజు పరిస్థితి అలా ఉంటే మరి ఈరోజు మనల్ని పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. అన్ని పంటలకు కందులైతేనేమి, మినుములైతేనేమి, మిరప అయితేనేమి, పసుపు అయితేనేమి, వరి అయితేనేమి ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు అల్లాడిపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఎంతసేపు ఉన్నా వాళ్ళ నాయకులు కార్యకర్తలు బాగుపడాలన్న ఆలోచన తప్పనిస్తే రైతాంగాన్ని గురించి ఏ కోసానా ఆలోచించింది లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గతంలో 9 ఏళ్ళు చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాము. గతంలో కూడా 9 ఏళ్ళు కరువుతో అల్లాడిపోయాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు, రైతులకందరికీ ఉచిత విద్యుత్ ఇస్తా అని. ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం ఉచిత విద్యుత్పై చేసి రైతులకందరికీ ఊరట కలిగించినారు. అలాగే రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాక బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు కూడా వాళ్ళకి 5,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేయడం జరిగింది. మాట ఇచ్చిన కుటుంబము, మాట తప్పని కుటుంబం ఏదైనా ఉందా అంటే అది మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబమే అని ఘంటాపథంగా తెలియజేస్తూ ఉన్నా. మాట ఇవ్వడం, ఓట్లు దండుకోవడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవులు వచ్చిన తర్వాత మాట మార్చడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. చూడండి, ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎదురు చూస్తారు. తన కొడుకు అయితే ఉద్యోగం ఇచ్చుకున్నాడు, అది కూడా ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చి ఇంకా పవర్ఫుల్గా మంత్రిని కూడా చేయడం జరిగింది. ఆయన కొడుకు ఒక్కరికి ఉద్యోగం వస్తే రాష్ట్రంలో ఉన్న చదువుకున్న నిరుద్యోగులకందరికీ ఉద్యోగం వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంతేకాకుండా డ్వాక్రా అక్కచెల్లెళ్ళ రుణాలు కూడా మొత్తం మాఫీ చేస్తా అని చెప్పి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతన్నలంతా ఈరోజు ఇంత ఎండకు కూడా, అంటే మన రాష్ట్రంలో 45 డిగ్రీల ఎండ ఉన్నా కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి
వచ్చి మద్దతు తెలియజేస్తూ ఉన్నారంటే రైతన్నల బాధ మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా మన అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో దీక్షలు ధర్నాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు కూడా మన రైతన్నల కోసం మన కోసమే మన అధ్యక్షుల వారు ఈరోజు ఈ గుంటూరులో మిర్చి యార్డ్ దగ్గరనే ఇక్కడ ధర్నా 2 రోజులుగా దీక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగి తప్పకుండా మెడలు వంచైనా సరే రైతులకు మద్దతు ధర కల్పించేంత వరకు మనమందరం పోరాటం చేయాలి. మనము మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి. రాజన్నలాగా మన రాష్ట్రం సుభిక్షంగా పంటలు పండాలన్నా, పండిన పంటకు మద్దతు ధర కల్పించాలన్నా మళ్ళీ మన అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి రైతన్న సోదరులారా మీరు ఆలోచించండి. రాబోయే రాజ్యం తప్పకుండా మనకు రాజన్న రాజ్యం లాంటి స్వర్ణయుగం అది మనకు. అప్పుడు మా కర్నూలులో కూడా మేము రాయలసీమ ప్రాంత వాసులము కరువుతో అల్లాడిపోతా ఉన్నాం. ఇప్పుడు రాజన్న రాజ్యం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు కేసీ కెనాల్కు 2 పంటలకు నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే. కాబట్టి మళ్ళీ అలాంటి పాలన తెచ్చుకోవాలి. మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలి. రైతన్నకు రాజ్యం మళ్ళీ అట్లాంటి రాజ్యం కావాలంటే మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. తప్పకుండా రాబోయే కాలంలో మన జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మన జీవితాలు బాగుపడతాయని కూడా మీకందరికీ తెలియజేస్తూ ఈ మండు టెంటల్లో కూడా ఈ రైతు దీక్ష శిబిరానికి విచ్చేసి మీ మద్దతు తెలుపుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.